హైడ్రా అన్స్టాపబుల్ మాత్రమే కాదు, ఇకపై అన్టచబుల్ కూడా. ఫుల్ పవర్స్ ఇస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ పవర్స్తో ఇప్పుడు హైడ్రా ఏం చేయబోతోంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, ఇకపై అక్రమాల కూల్చివేతలో హైడ్రాను అడ్డుకునే సీన్ ఎవరికి ఉండబోదా? లుక్ ఇట్ రైట్. తెలంగాణ కేబినెట్ భేటీలో చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో హైడ్రా హైలైట్ అని చెప్పాలి. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. FTL బఫర్ జోన్లో కట్టడం ఏదైనా అది నేలమట్టం కావాల్సిందే అనేది హైడ్రా టార్గెట్. ఇప్పటి వరకు అరకొరగానే ఉన్న సిబ్బంది అధికారాలతోనే హైడ్రా హల్చల్ సృష్టించింది. కొన్ని చోట్ల విమర్శలు ఎదుర్కొంది హైడ్రా. అసలేం అధికారం ఉంది, హైడ్రా చట్టబద్ధత ఏంటి, శాంటిటీ ఏంటి అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు చాలామంది. అందుకే దీనిపై క్లారిటీ ఇచ్చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైడ్రా ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో, ఔటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్లో ఉన్న కోర్ హైదరాబాద్కి ఈ హైడ్రా అనేది చెరువులు, కుంటలు ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో, రిజర్వాయర్లు, నాలాలు, వీటన్నిటికీ FTL బఫర్ జోన్లో ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో, ఏవైతే గతంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వివిధ శాఖలకు సంబంధించిన అంశాలన్నిటిలో ఈ హైడ్రా పూర్తిగా వాటికి ఎన్నైతే హక్కులు ఉన్నాయో ఈ హైడ్రాకి ఈనాడు కేబినెట్ లో వాటన్నిటికీ సంబంధించిన అంశాలని హైడ్రాని ఇన్కార్పొరేట్ చేయటం జరిగింది. ఏ శాఖలకి ఎన్ని పూర్తి స్వేచ్ఛలు ఉన్నాయో ఈ హైడ్రాకి కూడా అదే రకమైన స్వేచ్ఛ ఉండే విధంగా నియమ నిబంధనల్ని సడలించడం జరిగింది. అదే రకంగా హైడ్రాకి అవసరమైన దాదాపు 169 మంది అధికారులు హైడ్రాలో వర్క్ చేసే విధంగా ఆదేశాలు కూడా ఇచ్చే నిర్ణయాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ORR లోపల 27 అర్బన్ లోకల్ బాడీలు, 51 గ్రామ పంచాయతీలు, ఇవన్నీ హైడ్రా పరిధిలోకి వస్తాయి. హైడ్రాకు ఫుల్గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అంతేకాదు 169 మంది అధికారులు, 946 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. ఇది హైడ్రా విశ్వరూపం ఇప్పుడు. అంతేకాదు హైడ్రా కోసం లేటెస్ట్ మెషినరీని తెప్పిస్తున్నారు కూల్ చేయడానికి. ఇవన్నీ కూడా హైడ్రాను రోజు రోజుకు మరింత బలోపేతం చేస్తున్నాయి. హైడ్రా ఫ్యూచర్ ప్లాన్ ఇప్పుడు కొందరికి గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తుంది. ఎందుకంటే క్యాబినెట్ బ్రీఫింగ్లో ఒక విషయాన్ని క్లియర్ కట్గా చెప్పారు. అన్ని చెరువులు, నాలాల పరిధిలో ఉన్న నిర్మాణాలు కూలుతాయని. సో ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో ఉన్న అన్ని జలవనరుల వద్ద నిర్మిస్తున్న అపార్ట్మెంట్లపై ఫోకస్ పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో చాలా లేక్ వ్యూస్తో భారీ అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. ఇప్పుడు హైడ్రా వీటిపై ఫోకస్ చేసింది. ఇప్పటికే ఓ లిస్ట్ను రెడీ చేసింది. ఇందులో నార్మల్ ప్రాజెక్ట్స్తో పాటు బడా నిర్మాణ సంస్థల ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఒక్కో ప్రాజెక్టులో కనీసం 2 నుంచి 3 వేల ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వీటిపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ఒక్కసారి అది పూర్తయితే కూల్చివేతలు స్టార్ట్ అవుతాయి. చార్మినార్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి ఇలా అనేక ప్రాంతాల్లో చెరువుల వద్ద నిర్మించిన వాటిపై హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వం భూములను, చెరువును కలిపేసుకుని అనుమతి పొందారంటూ ఫిర్యాదుల్లో ఉంది. ఇప్పుడు వీటిపై కూడా హైడ్రా ఫోకస్ చేసింది. అయితే హైడ్రా నుంచి తప్పించుకోవడానికి అనుమతులు, NOCలను చూపుతున్నారు అక్రమార్కులు. అయితే ఇవన్నీ తమకు అనవసరం అన్నది హైడ్రా అధికారుల మాట. ఒకటే క్వశ్చన్, కట్టడం FTL బఫర్ పరిధిలో ఉందా లేదా? ఇది ఒకటే ప్రశ్న. దానికి వచ్చే సమాధానాన్ని బట్టి కట్టడం ఉంటుందా, కూలుతుందా అనేది తేలనుంది. ఇక్కడ మీకు చిన్న లెక్క చెప్పాలి. హైదర్ షా కోట్ నగరపాలక సంస్థను తీసుకున్నా. దీని పరిధిలో చెరువులు, కుంటలు అన్నీ కలిపి 58.05 ఎకరాల FTL స్థలాలు కబ్జా అయ్యాయి. ప్రస్తుత మార్కెట్ ప్రకారం వీటి విలువ 1300 కోట్లు. అందుకే వీటిని అప్పనంగా ప్రభుత్వానికి అప్పగించేందుకు అక్రమార్కులకు మనసొప్పడం లేదు. చకచక నిర్మాణాలు పూర్తి చేసి అమ్ముకేసుకోవాలనేది వాళ్ళ ఐడియా. బట్ అది ఎవరి చేతిలో ఉన్నా కోరడం ఖాయమని వార్నింగ్ సిగ్నల్స్ పంపుతోంది హైడ్రా. నిజానికి హైడ్రాపై ఎవరి మాట ఎలా ఉన్నా సామాన్యులు, పర్యావరణవేత్తలు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇన్నాళ్ళు చెరువులను చెరబట్టి ప్రకృతిని నాశనం చేశారని, ఇకనైనా నగరంలో మంచి వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు వారి ఆలోచనలు, నమ్మకం నిజమని కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలతో తేలిపోయింది. హైడ్రా తీసుకునే నిర్ణయాల వల్ల, ఆ కూల్చివేతల వల్ల చాలా మేలు జరిగే అవకాశం ఉంది. ఇకపై నీళ్లు నిలబడే అవకాశం ఉండదు. లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి అని చెప్పుకునే అవకాశం ఉండదు. సో ఇదంతా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యి నీరు పల్లమెరుగు. వర్షం పడ్డప్పుడల్లా ఆ నీరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరితే మీ ఇళ్లలో నీరు నిలవదు, రోడ్ల మీద నీరు నిలవదు. సో రాబోయే రోజుల్లో ఆ దృశ్యాలు మనం చూద్దామని ఆశిద్దాం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.